వెల్కమ్ బ్యాక్ టు సిన్ ఎక్స్‌ప్లోరర్స్. ఈరోజు మిరే డిస్కషన్ కోసం మన ఛానల్‌కి యాస్పైరింగ్ ఫిల్మ్ మేకర్ విజయ్ వాసుదేవ్ వచ్చాడు. ఇతను తీసిన షార్ట్ ఫిల్మ్స్ ఇంకా రాలేదు. వస్తే బావుంటది. ఇంక మిరే మూవీ గురించి ఈ డిస్కషన్‌లో డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ముందుగా నీకు సినిమా ఎలా అనిపించింది? పాజిటివ్స్ వరకు వస్తే ఫస్ట్ స్టోరీ. ఆ స్టోరీ ఎలా భయ్య అసలు స్టోరీ అసలు అంత బాగా రాయగలుగుతున్నారు. కాన్సెప్ట్ తీసుకుని నీట్ గా బోర్ కొట్టకుండా స్టోరీ అయితే మాత్రం చాలా ఫస్ట్ ప్లస్ పాయింట్. అందులో మైథలాజికల్ టచ్ ఇంకా జనాల్లోకి ఆడియన్స్ ఈజీగా ఎక్కుతుంది. ఇంకా బీజిఎం బీజిఎం ఫస్ట్ హాఫ్ లో చూసినప్పుడు కొంచెం ఓ వెళ్తుంది ఓకే ఓకే అనిపిస్తుంది, కానీ సెకండ్ హాఫ్ లో అసలు ఇంకా లేపేశాడు. సీన్లు కూడా లేచి బీజిఎం కూడా అదిరిపోయింది. ప్లస్ పాయింట్లు వస్తే తేజ యాక్టింగ్ యాక్టింగ్ గుడ్ బాగుందని చెప్పాలి. ఆ గెటప్ సీన్ బాగా వాడుకున్నారు చెప్పాలంటే. ఆ క్యారెక్టర్ బాగుంటది, చాలా కామెడీ క్రియేట్ పైగా ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్ ఎందుకు పోయి తీస్తారు. యాక్చువల్ గా నా సినిమా చూసిన తర్వాత ఫస్ట్ సాంగ్ తీస్తారంట అని బాధపడుతూ వెళ్ళాను అనమాట సినిమాకి వెళ్ళినప్పుడు. కానీ ఈ సినిమా చూసిన తర్వాత ఓకే సాంగ్ అసలు అంటే ఆ ఫ్లోకి సాంగ్ సెట్ అవుతుంది, అందుకే తీసారు. మంచి చాయిస్ డైరెక్టర్ చాయిస్ అనుకున్నాను. అది ప్లస్ పాయింట్ అని చెప్పాలి, యాక్చువల్ గా చెప్పాలి. ఇంకా నాకు ప్లస్ పాయింట్స్ అంటే నువ్వు అన్నట్టు టెక్నికల్ టీమ్ 60 crores బడ్జెట్ తో ఆ విజువల్స్ ని, అది తెలుసు అది 60 crores బడ్జెట్ పుల్ అప్ చేయడం కష్టం అని, వాటి బాగా ప్రీ ప్రొడక్షన్ చేయడం వల్ల అండ్ కొంత పార్ట్ వాళ్ళు ఏ ఉంది అండ్ నాకు కొన్ని విజువల్స్ లో ఏ కనబడింది, బట్ అవి అయితే బాగా యూస్ చేసుకున్నారు. ఈ ఇతిహాసాన్ని మోడర్న్ టైం పీరియడ్ లో రెండు మిక్స్ చేయడం అనేది నువ్వు అన్నట్టు అది మంచి పాయింట్. ప్లస్ ఇంకా చెప్పుకోవాలంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మిరాయ్ అనే టైటిల్ ఏంటి, అసలు మిరాయ్ 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 అనుకుంటారు. కానీ లాస్ట్ లో ఆ క్లైమాక్స్ లో రివీల్ అయ్యే మిరాయ్ అంటే ఏంటో కదా, ఆ కోదండం పేరే మిరాయ్ అని చెప్పేసి రివీల్ చేశారు. అది కూడా బాగా అనిపించింది. స్టార్టింగ్ 20 minutes టైం తీసుకున్నా వాళ్ళు అసలు స్టోరీ ఏ విధంగా ప్రోగ్రెస్ అవుతుందని చెప్పడం కోసం విజువల్స్ తోని అండ్ ఆ డైలాగ్స్ తో బాగా చూపించారు. అండ్ క్యారెక్టర్స్ కూడా మెయిన్ గా శ్రేయ క్యారెక్టర్ బాగా రాసుకున్నారు. చాలా రోజుల తర్వాత శ్రేయకి నుంచి స్కోప్ ఉన్న రోల్ పడింది. చెప్పాలంటే అండ్ ఇంకోటి ఏంటంటే డైరెక్టర్ కార్తీక్ అట్టనేని ప్రీవియస్ ఫిల్మ్ ఈగల్ నుంచి మంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఎందుకంటే ఈగల్ 2 లో చూస్తే మోస్ట్లీ డైలాగ్స్ అని కొంచెం గ్రాంధికంగా, అంటే మార్గశిర మధ్యరాత్రి, అమ్మోర్తలు బాగాలేదు అంటే డైలాగ్స్ అని ఒక రకంగా సినిమాటిక్ గా ఉంటాయి. దీనిలో ఆ కేర్ తీసుకోవడం వల్ల ఆ స్వామీజీ క్యారెక్టర్ కొంచెం జంజీ టైప్ లో మాట్లాడారు. అందుకే మిస్టర్ ఏదో క్యారెక్టర్ ఉంటుంది, అదే జైరామ్ ప్లే చేసిన క్యారెక్టర్ మెయిన్ గా ఇంట్రోల్ ఎపిసోడ్, అదే సంపత్తితో ఉండే ఎపిసోడ్ బాగా పుల్ అప్ చేశారు. అది ఆ విజువల్స్ కానీ అది ఒక హై మూమెంట్ ఇచ్చిన ఎపిసోడ్ అని చెప్పొచ్చు. ఇంటర్వల్ బ్లాక్ నుంచి ఆ సినిమా లేపాడు చెప్పాలంటే. నిజంగా చాలా హీరోయిన్ వస్తుంది, కలుస్తుంది, మాట్లాడుతుంది. అంటే హీరోయిన్ ఓకే బాగా వాడుకున్నారు హీరోయిన్. కాకపోతే లుక్స్ గ్లామరస్ గా అయితే బాగా ఉపయోగపడింది హీరోయిన్ చెప్పాలంటే నిజానికి. ఇంకా హీరోయిన్ కొన్న పవర్ ఎక్కువ వాడేదంటే అక్కడ వాడేది ఎక్కడ వాడలేదు నాకు తెలిసి. ఒక 2-3 దగ్గర అడ్రస్ కనుక్కోవడానికి స్టార్టింగ్ కొంచెం వాడుతుంది. ఓకే తను ఇంకా క్లైమాక్స్ లో కొంచెం ఇన్వాల్వ్ అయి ఉంటే తను కూడా కొంచెం బాగుండు అని అనిపించింది కొంచెం మనసుకి. ఇప్పుడు శ్యామ్ ప్లస్ పాయింట్స్ చెప్తాడు. హాయ్ బ్రో. హాయ్. సో మిరాయ్ మూవీలో ప్లస్ పాయింట్స్ అంటే అందరికంటే స్టార్టింగ్ ఫస్ట్ ఆ నేమే కొంచెం వెరైటీగా ఉంది మిరాయ్. అదేంటా తెలుసుకుందామని మూవీకి వెళ్ళాం. బట్ అక్కడ మిరాయిలో ఆ విఎఫ్ఎక్స్ చూసాక 60 crores కి నిజంగా షాకింగ్ అనిపించింది. ఇక్కడ ట్రైన్ సీన్ ఉన్నప్పుడు ఆ ట్రైన్ సీన్ దగ్గర అసలు స్టార్టింగ్ లో ఈగల్ ఫైట్ అవుద్ది, ఓకే అంతా బాగుంది ఈగల్ ఎపిసోడ్ అంతా. కానీ ట్రైన్ షాట్ దగ్గర హీరో ఎప్పుడైతే పడిపోతున్నాడో అసలు ఎలా, నేను ఇంకా మగధీర సినిమాలో మిరాయి పట్టుకుంటాడని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అది. కాకపోతే అక్కడ ఏమైందంటే సడన్ గా ఈగలు వచ్చేసరికి ఒడ్డి అమ్మ అసలు అదే ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట అసలు రివ్యూ. అక్కడ ఇంకా మా ఫ్రెండ్స్ కి అయితే ఈగల్ ఇస్ ఫ్లైయింగ్ ఆ బీజం వేసుకున్నారు లోపల. ఇంకోటి ఏంటంటే ఎటువంటి డీవియేషన్స్ లో ఉండవు. అంటే ఏదో ట్రాక్ తీసుకోవచ్చు, అటు తీసుకోవచ్చు, మధ్యలో ఈ రెండు పోలీస్ ట్రాక్ ఉన్నా అది పక్కన పెట్టేస్తే ఎటువంటి డీవియేషన్స్ లేకుండా కథ ఎక్కడి నుంచి మొదలైంది అది ఎక్కడి నుంచి ఎండ్ అవుతుంది. పాయింట్ బ్రో, డైరెక్టర్ కి నేను స్పెషల్ గా థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను. క్రష్ లిస్ట్ లో ఇంకొక హీరోయిన్ యాక్ట్ చేశాడు. కాకపోతే చిన్న డిసప్పాయింట్ అయ్యాం, కంప్లీట్ గా చూపించలే. అంటే స్టోరీ డిమాండ్ చేయలే. నెగిటివ్స్ చూస్తే పాజిటివ్స్ ఎంత ఉన్నాయి, నెగిటివ్స్ కూడా ఇంకా ఉన్నాయి. దీని మించి కూడా ఎక్కువ ఉండొచ్చు. అంటే
ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేసి నెగిటివ్స్, అలాగే పాజిటివ్స్ నువ్వే స్టార్ట్ చేసావు కాబట్టి. నెగిటివ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కొంచెం అంటే కొంచెం తీసుకోవడానికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఏంటంటే ఈ విలన్ ని నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఒక విలన్ ఇంట్రడక్షన్ ఎలా ఉంటుందంటే ఒక రాక్షసుడు అని చెప్పేసి ఇంట్రో చేస్తాడు. నేను ఎలా అనుకున్నానంటే పవర్ఫుల్ ఇది షోకేస్ ఉంటుంది అనుకున్నా విలన్ యాక్చువల్ ఎలా అంటే ఒక డమరకం సినిమాలో రాక్షసుడు ఉన్నది చూసా, అంతకాసుడు. ఉమ్. సో నా కైండ్ ఆఫ్ అలా చూపిస్తాడేమో, కొద్దిగా రఫ్ క్యారెక్టర్ రాగా అలా చెప్పి అనుకున్నా. కాకపోతే రాక్షసుడులో కూడా కొద్దిగా మోడర్న్ టైప్ ఇంక్లూడ్ చేసి ఆ డైలాగ్స్ కానీ అవి కానీ కొద్దిగా మార్చి రాశారు కొత్తగా. బాగానే ఉంది. కాకపోతే ఆ విలన్ కి అంత నాకు అంత పవర్ అని నేను అనుకోలేకపోయాను. విలన్ ఆ పవర్స్ ఒకటే హెల్ప్ అయ్యాయని చెప్పొచ్చు, కానీ విలన్ లో విలనిజం కనిపించేంత అనిపిస్తుంది. నిజంగా చెప్పాలంటే విలన్ చిన్నప్పుడు బ్యాక్గ్రౌండ్ ఉంటది కదా, అది పాజిటివ్స్ లో నిజంగా మిస్ అది అయ్యి పాజిటివ్స్ పాజిటివ్స్ అది మిస్ అయిపోయాం యాక్చువల్ గా. ఆ బ్యాక్ స్టోరీ, విలన్ ఆ బ్యాక్ బ్యాక్ స్టోరీ స్టోరీ విలన్ చాలా ప్లస్ పర్ఫెక్ట్ గా పాయింట్ ఉందంటే పర్ఫెక్ట్ ఫ్రేమింగ్ అది బాగా చేశాడు. బ్యాక్ స్టోరీ విలన్ కి బ్యాక్ స్టోరీ నిజంగా చెప్పాలంటే చాలా బాగా అనిపించింది. ఆ అంత విలన్ కి ఒక నెగిటివ్ మైండ్ లో రీజనింగ్ ఎలా ఇచ్చుకుంటాడు తనకు తాను, ఒక మైండ్ సెట్ కానీ యాక్టింగ్ కానీ నిజంగా విలన్ చిన్నప్పటి రోల్ అయితే చాలా బాగా పర్ఫార్మ్ చేశాడు తను కూడా. అదే పర్ఫార్మెన్స్ దాన్ని కొంచెం మోడర్నైజ్ చేసి రాశారు పెద్ద అయినప్పుడు రోల్ కొద్దిగా ప్రెసెంట్ రోల్లో. ఓకే పర్లేదు, గుడ్. విలన్ క్యారెక్టర్ గురించి చెప్పాలంటే సినిమా అంటే మంచు మనోజ్ తన క్యారెక్టర్ కోసం అయితే పర్ఫెక్ట్ గా జస్టిఫై చేశారు, అంటే యాక్టింగ్ పరంగా చూసుకున్నా. బట్ క్యారెక్టర్ వెయిట్ అయితే లేదు. లైక్ నార్మల్ ఇప్పుడు ఒక బుక్ తీసుకుని వచ్చేస్తే ఒక ఫైట్ మాత్రం జనరిక్ గా ఉంది, అంటే ఏదో నార్మల్ అన్ని సినిమాలు చూసిన ఫైట్ లో ఉంది. ఏదో ఒక బుక్ వచ్చిన తర్వాత ఆ బుక్ ని ఒక స్ట్రగుల్ ఉంటుంది కదా, బుక్ ని తీసుకొచ్చిన ఒక ఫైట్ అనేది ఏదో నార్మల్ గా ఉంది అది. నెక్స్ట్ 3 బుక్స్ ని అచీవ్ చేయడానికి కోసం ఉన్న స్ట్రగుల్ ని చూపించి ఫస్ట్ 6 బుక్స్ ని ఈజీ అంటే ఆల్రెడీ అక్కడి నుంచి స్టార్ట్ చేశారు స్టోరీ కూడా. ఎందుకంటే మళ్ళీ స్టోరీ లెంత్ పెంచకుండా మరీ ఈజీగా తీసుకెళ్లిపోయినా విలన్ పవర్ అంత అనిపించదు అన్నమాట. ఫీల్ రాదు మనకి అసలు విలన్ లో ఈజీగా వచ్చేస్తున్నాడు, ఈజీగా తీసుకుంటున్నాడు అన్నట్టు ఉంటది. మంచు మనోజ్ ట్రాక్ అంతా ఒక సైడ్ ట్రాక్ అయిపోయింది, అంటే విలన్ ట్రాక్ ని ప్యారల్ గా చూపించి కొంచెం విలనిజం పెంచుతూ ఉన్నా అది అంటే యాక్టింగ్ పరంగా కనబడుతుంది తప్ప నాకు స్ట్రాంగ్ అనేది బయటకి ఏం తెలియలే. అంటే ఇప్పుడు ఒక బుక్ వచ్చిన తర్వాత తనకి ఏ పవర్స్ వచ్చాయి, ఏంటి, ఏం చేశాడు అని తెలియలేదు. జస్ట్ లాస్ట్ బుక్ కోసమే ట్రై చేస్తున్నట్టు టోటల్ గా కథ అంతా అలాగే ఉంచేశారు. ఇంకా కొంచెం విలన్ ఒక రేంజ్ లో పెట్టుంటే ఇంకా రాసుకోవచ్చు విలన్ క్యారెక్టర్ ఇంకా బాగా. ఇంకా విలన్ కి వెయిట్ పెట్టాలి యాక్చువల్ గా, పెడతారని నేను అనుకున్నా. ట్యూన్ చేసి రాశారు కాబట్టి మోడర్న్ కి ఓకే. అది కూడా అంటే ఒక విధంగా ఎలా చెప్పుకోవాలంటే కంపారిజన్ కూడా మనం పెట్టలేం. ఎందుకంటే తను ఆల్రెడీ రాక్షసుడు, పవర్ ఉంటది, అసలు దాన్ని బీట్ చేసే పవర్ రావాలంటే నార్మల్ కామన్ పీపుల్ అయితే ఖచ్చితంగా అవుతుంది. ఉమ్. ఓకే, కానీ ఫైట్స్ కూడా కొంచెం ఆ 8th బుక్ ఫైట్ దగ్గర మాత్రం ఫైట్ బాగుంటది. 7th బుక్ కొంచెం ఈజీగా అనిపిస్తుంది ఫైట్, అంటే కొంచెం ఈజీగా దొరికేసిందేమో అనుకుంటున్నాను. కానీ 8th బుక్ దగ్గర రాసుకున్నాడు డైరెక్టర్ మళ్ళీ. దానికి తోడు నాకు ఎందుకో హీరో చిన్నప్పుడు క్యారెక్టరైజేషన్ కి ఆ ఇంకొంచెం డెప్త్ యాడ్ చేసి ఉంటే బాగున్నాయేమో అని అనిపించింది జస్ట్. అంటే ప్రతి దగ్గర అంటే స్టార్స్ ని అసలు ఎందుకు అంటే కొంచెం రీజనింగ్ ఇవ్వాల్సింది అనిపించింది. స్టార్స్ ని చూస్తాడు, ఒక స్టార్స్ వైపు వెళ్ళిపోతాడు, ఆ తర్వాత స్టార్స్ దగ్గర వెళ్ళడం అలవాటు కాబట్టి దాని లాస్ట్ లో ఫాలో అవుతాడని చేశాడు. కానీ అసలు స్టార్స్ ని ఎందుకు ఓన్లీ అలాగా తన నేచర్ అని చెప్పేసి పెట్టాడు అంతే. ఒక చిన్న రీజనింగ్ ఇచ్చుకుంటే దాని వెనక స్ట్రాంగ్ రీజనింగ్ బాగుండే కనెక్ట్ అవుతారేమో పీపుల్ అనిపించింది. ఇంకోటి ఏంటంటే మెరైన్ రైటింగ్ మాత్రం ఏదో అంటే ఇంకా రైటింగ్ ఇంకా బాగుండే క్యారెక్టర్స్ కూడా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. చాలా క్యారెక్టర్స్ ఉండడం వల్ల రైటింగ్ ఎందుకో తగ్గించారు అనిపించింది. అంటే ఇంకా బాగా రాయొచ్చు క్యారెక్టర్స్. శ్రేయ క్యారెక్టర్ అయితే బాగా ఫుల్ఫిల్ అయింది, విలన్ క్యారెక్టర్ ఇంకా బాగా రాయొచ్చు. నేను పర్సనల్ గా కనెక్ట్ అవ్వలేదు, అంటే కనెక్ట్ అయ్యాను అంటే అంత రీజనబుల్ గా అనిపించలేదు. ఏంటంటే స్టార్టింగ్ ఆ ముద్ర సీన్ ఉంటది, అందులో తేజ ఫస్ట్ స్టార్టింగ్ ముద్రగానే అది కనెక్ట్ అయిపోతాడు ఫస్ట్ అని నేను ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఓకే, ఎక్స్పెక్టేషన్ జరగాలని లేదు, కానీ నేను ఎక్స్పెక్టేషన్ ఏంటంటే అంటే స్టార్టింగ్ స్ట్రగుల్ అవుతాడేమో కొద్దిగా. నేను ఇంకా మొత్తం ఫిజికల్ స్టేట్ ని, మెంటల్ స్టేట్ ని అన్నిటిని ఒక ఇన్ లైన్ లో తీసుకొచ్చి సో కొంచెం కష్టపడతాడేమో చేసిన అందుకోవడానికి అనుకున్నా. కానీ తను స్టార్టింగ్ అచీవ్ చేయడం ఓకే అంటే ఈజీగా అయిపోయింది. స్టోరీ డిమాండ్ చేసినట్టు రాయకుండా అంటే జస్ట్ డైరెక్ట్ గా ఓకే చూపించేద్దాం, టైం లేదు అన్నట్టుగా రాశారు డైరెక్టర్. ఓకే, అదొకటి నాకు నెగిటివ్ అనిపించింది. ఇంకోటి ఏంటంటే సినిమా ఫ్లో ప్రకారం చూస్తే స్టార్టింగ్ క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ చేయడం, అంటే
చిన్నప్పటి నుంచి తర్వాత ట్రావెల్ అంటే ఒక ఆర్గానిక్ గా వెళ్తూ వెళ్తూ చాలా ఒక టైంకి వచ్చేసరికి ప్రిడిక్టబుల్ అయిపోద్ది. నెక్స్ట్ ఏమవుద్ది అనేది క్యూరియాసిటీ ఏం లేకుండా ఏదో అలా వెళ్తుంది. బట్ అదైతే బోరింగ్ అయితే ఉండదు, బట్ ఎంగేజింగ్ ఉంటుంది. బట్ అయితే ఇంకో ప్రిడిక్టబుల్ అనిపించింది. ఉమ్, అండ్ ఇంకోటి ఏంటంటే సినిమాకి ఒక బిగ్గెస్ట్ ప్లాట్ హోల్ అని చెప్పొచ్చు. అదేంటంటే ఇది ఏదైతే మైథాలజీ ఎలిమెంట్ ఉందో దాన్ని అండ్ ఈ ఫ్యాంటసీ ఎలిమెంట్, ఇది సామ్రాట్ అశోక్ స్థాపించిన ఈ 9 బుక్స్, ఈ రెండు మిక్స్ చేయడం ఆ, అనేది కొంచెం ఎందుకో అంటే సరిగ్గా మిక్స్ చేయలేదు అండ్ డీటెయిల్స్ కూడా సరిగ్గా ఇవ్వలేదు. ఎందుకంటే ఈ సామ్రాట్ అశోక అనేది ఒక సీక్రెట్ సొసైటీ ఫామ్ చేసి 9 మెంబర్స్ కి ఒక తన దివ్యశక్తితో ఉన్న బుక్స్ ని ఇచ్చాడు. ఆ బుక్స్ తో ఉమ్, ప్రొటెక్ట్ చేయించారు. అండ్ ఆ బుక్స్ ని తీసుకొచ్చి లార్డ్ రామా పోర్షన్ తో ఇంటర్లింక్ చేశారు, అంటే బ్లెండ్ చేశారు ఇలాగా ఈ మైథాలజీ దీన్ని. అది ఎందుకు ఇంకా బాగా బ్లెండ్ చేసి ఉంటే బాగుండు అనిపించింది. ఇంకా ఆ 8 బుక్స్ ని అచీవ్ చేయడం కూడా అంటే ఒక్కొక్క దాన్ని సంపాదించడం, ఆ విలన్ ఎలా సంపాదించాలంటే కొంచెం స్ట్రగుల్ అవ్వాలి ప్రతి దానికి. అంటే ఉమ్, నేను పర్సనల్ ఎందుకంటే దానికి ఏది ఒకప్పుడు అంటే ఇప్పుడంటే ఓకే, ఏముంది లాకెట్ హ్యాక్ చేయడాలు ఇదంతా ఇప్పుడు టెక్నాలజీ వేరు, కానీ అప్పుడు టెక్నాలజీలో అసలు మనం ఎగ్జాంపుల్ గా ఇది అనుకుంటే అనంత పద్మనాభ కూడా నాకు అసలు ఆ కాన్సెప్ట్ ప్రతిసారి ఫుల్ ఎంగేజ్ అయిపోతాను నేనైతే. అసలు నాగబంధం కానీ అసలు అవి కానీ ప్రతి డోర్ కి ఉన్న మిస్టరీస్ కానీ చాలా బాగుంటాయి అసలు. ఆ కైండ్ ఆఫ్ నేచర్ ని వాడుకోలేదు అనిపించింది డైరెక్టర్. వాడితే ఇంకా బాగుంది అనిపించింది దాన్ని ప్రొడక్షన్ కోసం. ప్లస్ ఏంటంటే కొన్ని కొన్ని సీన్లో నెగిటివ్స్ వచ్చేసరికి ఆ 7th బుక్, 8th బుక్ దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా ఎక్కడో పెడతాడు ఆ బుక్ ని, ఆ బుక్ ని వాడే బయటికి తీసుకొచ్చి ఏదో విలన్ తీసుకోరా బాబు అన్నట్టు అసలు తెలుసు ఆల్రెడీ విలన్ తీసుకుంటాడని. దానికి కూడా అసలు అక్కడి నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళిపోకుండా అక్కడ మేబీ సెట్ చేయొచ్చు, దొరికేయచ్చు, అది కూడా వేరే విషయం, కానీ తనే బయటికి తీసుకొచ్చి విలన్ కి ఎదురుకుండా షోకేస్ చేసి తీసుకోను అన్నట్టు ఉన్నదని నాకు అనిపించింది. ఇంకోటి ఏంటంటే సేమ్ ఈ ప్రాబ్లం ఈగల్లో కూడా ఉంది. బట్ ఈ సెక్షన్ ఆఫ్ ఈ సెక్షన్ ఆఫ్ ఏదైతే ఉందో ఇది కొందరు ఎంజాయ్ చేస్తున్నారు అన్నారు, కానీ నాకైతే నేను ఎంజాయ్ చేయలేదు. ఎందుకు స్టోరీ నుంచి పక్కకి వెళ్ళినట్టు ఉంది. అదేంటంటే పోలీస్ పోర్షన్స్, ఈగలు చూసుకుంటా ఎమ్మెల్యే పోర్షన్ ఉంది. దీంట్లో అయితే ఆ పోలీస్ పోర్షన్స్ ఇంకో సినిమాకి అది సంబంధం లేదు. ఇప్పుడు ఆ పోర్షన్ ఈ సినిమా చూసినా ఈ సినిమాలో కూడా డిఫరెన్షియేట్ చేయడానికి ఏమి ఉండదు. సేమ్ సినిమా సినిమాలో ఉంటది. డైరెక్టర్ అదేదో అక్కడ హ్యూమరస్ జనరేట్ చేద్దామని ఉమ్, చూశాడు. అది అంతలా వర్కౌట్ వెళ్తారని అవ్వదని చెప్పచ్చు. అనుకున్నాను. కొంచెం ఆ పోర్షన్ ఇంకొంచెం ఇంకా బాగా అనిపించింది, ఇంకా బాగా చూపించచ్చు, సో ఇంకా బాగా వాడుకోవచ్చు అని అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే సినిమాలో ఏ సినిమాకైనా ఇది ఇంపార్టెంట్. ఈ సినిమాలో ఎందుకో ఫస్ట్ నుంచి ట్రై చేస్తున్నారు అది ఉండాలి ఉండాలని, బట్ ఎందుకో నాకైతే కనెక్ట్ అవ్వలేదు. ఎమోషనల్ కనెక్టివిటీ అయితే నాకైతే లేదు. ఇంకా మదర్ సెంటిమెంట్ కొంచెం వాడచ్చు ఇంకా, అది అసలు ఓకే పర్లేదు, అంటే ఒక 2 3 సీన్స్ లో ఎస్టాబ్లిష్ చేశారు, తర్వాత ఓకే ఇంకా బాగా పెట్టచ్చు, మేబీ ఇంకా బాగా కనెక్ట్ చేయొచ్చు అనుకుంటా. కానీ స్టార్టింగ్ హీరోలో వాళ్ళ హీరోయిన్ వచ్చి తనతో మాట్లాడుతూ మదర్ ని తను గుర్తు చేసే వరకు హీరోకి అసలు ఎమోషనల్ టచ్ ఉందా అనే ఫీలింగ్ అయితే వచ్చింది నాకు కొంచెం. నువ్వు అన్నట్టు ఏదో సంథింగ్ ఏదో పెట్టి దాని నుంచి అచీవ్ చేసి వెంటనే కథ ప్రోగ్రెస్ అయిపోతుంది. అంటే ఆ ఏదో స్ట్రగుల్ ఉంటుంది చూడు, ఆడియన్స్ రిలేట్ అవడానికి స్ట్రగుల్, ఆ స్ట్రగుల్ అయితే ఎక్కడా లేదు. బట్ ఏదైనా ఈజీగా వెళ్ళిపోతుంది ఆ ఫ్లోలో. విలన్ పోర్షన్స్ లో నాకు ఈజీగా అచీవ్ చేసాడు అనిపించింది, హీరో పోర్షన్ లో కూడా అలాగే అనిపించింది. ఏదైనా మిస్ అయింది అనుకుంటే రైటింగ్ అనేది ఇంకా కొంచెం రైటింగ్ లో బెటర్ పడితే. డీటెయిలింగ్ ఇంకొంచెం ఎక్కువ ఇచ్చి డీటెయిలింగ్ డెప్త్ పెడితే ఉమ్, అసలు మ్యాడ్ అయిపోతుంది సినిమా అసలు. ఇంకోటి ఏంటంటే సినిమాలో సేల్స్ తక్కువ బడ్జెట్ 60 crores లో పుల్ ఆఫ్ చేశారు తెలుసు, ఉమ్. కానీ అది ఏం వాడారు. బట్ అది ఇంకా అంటే పర్ఫెక్ట్ గా ఏం తెలిసిపోతుంది. వాడినా పర్లేదు కానీ తెలియకపోతే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. జనాలు తెలియకపోతే అది వాడిన ఏ షార్ట్స్ అని తెలియకపోతే విజువల్ గా చూడడం బాగుంటాయి. బట్ అక్కడ తెలిసిపోతుంది అది అవును. ఎండింగ్ లో రాముడు షార్ట్స్ అని. హీరోయిన్ బాగా ఎందుకో యూటిలైజ్ చేసుకోలేదు కాదు, అంటే స్టార్టింగ్ ఓన్లీ హీరోయిన్ వెతకడం కోసం వాడి తర్వాత ఎందుకో కట్అప్ చేస్తారు. సెకండ్ హాఫ్ వచ్చేసరికి హీరోయిన్ కి కొంచెం హీరోకి ఎక్కువ ఇచ్చారు, స్టోరీ మీద ఫుల్ వెళ్ళింది. ఈగల్ ఆ? షాట్ ఉంటుంది, ఈగల్ అదే సంపత్ ఇంటర్వ్యూలో ఉండేది. ఆహా. అది ఆ, ముంబైలో ఎక్కడో ఉందంట, సేమ్ ఈగల్ లాంటిది. ఓకే సీజీ ఎలా వాడతారో బొమ్మ లాంటిది. ఓకే దానికి ఓకే కొన్ని మూమెంట్స్ ఉంటాయంట, అది రిమోట్ తో కంట్రోల్ చేస్తే మూమెంట్ అవుతూ ఉంటదంట. దానికి కొంచెం సీజే వాడి కొంచెం రియలిస్టిక్ గా చూపించారంట. ఓకే అందుకే షార్ట్స్ బాగా వచ్చాయి. సినిమా డ్యూరేషన్ 2 hours 50 minutes. ఈ 2 hours 50 minutes అంటే స్టార్టింగ్ మనం జనరల్ గా చాలా మూవీస్ మనకు తెలిసిందే కదా, ఒక ఫార్మాట్ టెంప్లెట్ ఫార్మాట్ ఉంటుంది.
హనుమాన్ కూడా ఒక టెంప్లెట్ సూపర్ హీరో టెంప్లెట్ ఫార్మేట్. అంటే విలన్ ఇది చేస్తుంటాడు, విలన్ కి ఒక సూపర్ హీరో అవ్వాలని ఉంటుంది, దాని తర్వాత నుంచి హీరోకి ఒక శక్తి రావడం. అదొక టెంప్లెట్ ఫార్మేట్ లేదు, అదొక రకం. అది దాంతో కంపేర్ చేయకూడదు. ఇది చూసుకున్నా ఇది కూడా సేమ్ సేమ్ టెంప్లెట్ లో ఉంటుంది. ఏ విలన్ 9 బుక్స్ కావాలనుకుంటాడు, దానికి అపోజ్ చేయడానికి హీరోకి ఒక పవర్ వస్తుంది, ఒక ఫార్మేట్ లో ఉంటుంది. ఆ ఫార్మేట్ అనేది ప్రెడిక్టబుల్ వేలో వెళ్ళిపోతుంది. అంటే ఇది నెక్స్ట్ ఏ షాట్ వస్తుంది కూడా గెస్ట్ చేసే విధంగా ఉంటుంది. లాజిక్స్ చాలా వరకు మిస్ చేశారు అనిపించింది. లాజిక్స్ ప్రకారంగా వస్తే లాజిక్స్ అయితే చాలా మిస్ అయ్యాయి కొంచెం. ఇంకా విలన్ కి అయితే ప్రతి ఇన్ఫర్మేషన్ రిషి నుంచి వచ్చేస్తుంది. అంటే ఇది ఎలా వస్తుందో ఉమ్. ఏంటో తెలియదు. ఇలా జరిగే దానికోసమే ఆ కొమ్మెల వచ్చే టైం కోసం విలన్ ఎదురు చూస్తుంటాడు. ఆ విలన్కి ఆ టైం కల్లా ఇది దొరికేస్తే మొత్తం అంతా తన చేతిలో లాగేసుకుంటాడు. ఇదంతా నాకు ఎప్పుడైతే నేను ఇంటర్వ్యూ చూసినా ఇవన్నీ తెలిసాయి. సినిమా చూసిన తర్వాత ఇంటర్వ్యూస్ చూసిన తర్వాత ఆ డీటెయిలింగ్ అక్కడ మిస్ అయ్యాడు డైరెక్టర్ యాక్చువల్ చెప్పాలంటే. అక్కడ ఆ పోర్టల్లో స్టోరీ ఓపెన్ సినిమా చూసిన చేస్తాడు వాళ్ళకి కదా. అర్థం కాదు, ఉమ్. ఆ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళకి ఆ డీటెయిలింగ్ అర్థం అవుతుంది కొంచెం. ఆ పోర్టల్ ఎందుకు ఓపెన్ చేసి అంటే తెలుసు, పోర్టల్ నార్మల్గా ఓపెన్ చేశారు, బట్ అక్కడ కురుక్షేత్రంలో ఎందుకు చేస్తుండమని మనకు తెలియలేదు. ఇంతకన్నట్టు అంటే ఈ పర్సన్ అంతం చేయడానికి ఒక పవర్ కావాలి కాబట్టి త్రేతాయుగంలో ఉన్న రాముని తీసుకొచ్చి దీన్ని ఈ స్టిక్ కోసం చేశారు. ఎంత బాగానే ఉంది, బట్ బ్లెండింగ్ అనే విషయాన్ని ఇంకా కన్విన్సింగ్ గా బ్లెండ్ చేసి ఉంటే బాగుంది. చూసినప్పుడు మాకు అనిపించిన పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అని మా ఒపీనియన్ ఇది. మీకు ఏదైనా ఉంటే మా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ మీ రివ్యూస్ కూడా ఉంటే పోస్ట్ చేయండి కమెంట్ సెక్షన్. నెక్స్ట్ వీడియో ముందుకు వచ్చేస్తాం. అంతవరకు టాటా. వీడియో